నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము ఇప్పటిదాకా 3 చాప్టర్ల సమ్మరీ తెలుసుకున్నాము. ఇది 4వ చాప్టర్ సమ్మరీ. మనము చివరి వీడియోలో తెలుసుకున్నాము సోల్ ఒక బాడీలో ఉండాలా వద్దా అనేది సోల్ యొక్క నిర్ణయం. అప్పుడు ఆధార్ గారు అడుగుతారు, సోల్ బాస్ అయినప్పుడు సోల్ చెప్పే మాటలను ఎలా వినాలి అని అడుగుతారు. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి భగవంతులు వారు అంటారు, ముందుగా నువ్వు చేయవలసింది ఆత్మ నిజంగా ఏమి కోరుకుంటుందో స్పష్టంగా తెలుసుకోవడం, మరియు నువ్వు తీర్పులు ఇవ్వడం ఆపేయాలి అని చెప్తారు. దానికి ఆధార్ గారు అంటారు, నేను తీర్పులు ఇస్తున్నానా అని అంటారు. దానికి భగవంతుల వారు, అవును, నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలోనూ ఇది మంచి, ఇది చెడు అని ఏదో ఒక తీర్పు ఇస్తూ ఉన్నావు, అది చేయడం ఆపే అంటారు. ఫ్రెండ్స్, మనం కూడా మన జీవితంలో జరిగే విషయాల మీద ఎప్పుడూ తీర్పులు ఇస్తూ ఉంటాము. ఇంకా ఇలా కూడా చెప్తున్నారు, మన జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని మనము తీర్పు ఇస్తూ ఉంటాం, అది మంచిదను లేక చెడుదను. కానీ ముందుగా ఆ అనుభవం వెనుక ఆత్మ యొక్క ఉద్దేశం ఏమిటి అని చూడాలి. ఆ తర్వాత తీర్పు ఇవ్వకుండా దాన్ని గమనించాలి అంటున్నారు. ఆత్మ ఏమి కోరుకుంటుంది అనేది ముందుగా మనము గమనించాలి అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతులు వారు చెప్తున్నారు, ద సోల్ ఈజ్ ఆఫ్టర్ ద ఫీలింగ్స్, నాట్ ద నాలెడ్జ్. ఇట్ ఆల్రెడీ హ్యాస్ నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ కాన్సెప్చువల్. ఫీలింగ్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ అని చెప్తున్నారు. అంటే ఒక ఆత్మ తను ఏ విధంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నది అనేది భావనల ద్వారా తెలియచేస్తుంది. ఎందుకంటే దానికి జ్ఞానం ఉన్నది, కానీ జ్ఞానం అనేది కాన్సెప్చువల్, భావన అనేది ఎక్స్పీరియన్షియల్ అని చెప్తున్నారు. అంటే ఆత్మకి శరీరం ఉంటేనే ఒక భావనని శరీరంలో ఉండి అనుభవించగలుగుతుంది. భయాన్ని అయినా, ప్రేమని అయినా, గిల్ట్ అయినా, ఎటువంటి భావనైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే దానికి బాడీ కావాలి. కాబట్టి ఒక సోల్ తన భావాల ద్వారా వ్యక్తం చేస్తుంది అంటున్నారు. కాబట్టి మనకి ఎటువంటి భావాలు వస్తున్నాయి అనేది ఒక సిచ్యువేషన్ ద్వారా మనము చాలా జాగ్రత్తగా గమనించి సోల్ ఏమనుకుంటుంది, దాని డిజైర్ ఏంటి అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మరియు భగవంతుల వారు ఇక్కడ చెప్తున్నారు, హీలింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఆల్, దెన్ చూజింగ్ ద బెస్ట్. అంటే ఏంటంటే మన జీవితం సంఘటనల సమాహారం. అన్ని సంఘటనలు కలిపితే మన జీవితం. దానిలో మన మైండ్ నుంచి మనం కొన్ని మంచి, కొన్ని చెడు అని అనుకుంటూ ఉంటాం. మనం తీర్పు ఇచ్చుకుంటూ వస్తాం. కానీ భగవంతుల వారు ఏం చెప్తున్నారు అంటే, అన్నిటినీ యాక్సెప్ట్ చేయి. నీ మైండ్ మంచి అంటున్న దాన్ని యాక్సెప్ట్ చేయి, నీ మైండ్ చెడు అని చెప్తున్న దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి, అంటే ఆ సంఘటన నుంచి మన సోల్ ఎటువైపు నడిపిస్తుంది, ఏమి ఆ సంఘటన ద్వారా మన సోల్ ఏం చెబుతున్నది మనకి అనేది గమనించు.
ప్రతి సంఘటనను యాక్సెప్ట్ చెయ్యి అంటున్నారు. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అని భగవంతుల వారు చెప్తున్నారు ఫ్రెండ్స్. భగవంతుల వారు 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఫ్రెండ్స్. అవేంటో తెలుసుకుందాం. మొదటిది, నేను నిన్ను నా స్వరూపంలో నా పోలికలో సృష్టించాను. రెండో పాయింట్ ఏంటంటే భగవంతుడు సృష్టికర్త. మూడో పాయింట్ ఏంటంటే నువ్వు శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, ఆత్మతో కూడిన సంపూర్ణ జీవి. నాలుగో పాయింట్, సృష్టి అనేది నీలోని 3 స్థాయిల నుంచి జరుగుతుంది. ఒకటి మనసు, ఇంకొకటి మాట, రెండవది చర్య, థాట్, వర్డ్, డీడ్. ఐదవ పాయింట్ ఏంటంటే ప్రతి సృష్టి మొదట ఆలోచనగా మొదలవుతుంది, తర్వాత మాటగా మారుతుంది, చివరికి అది ఒక యాక్షన్గా, చర్యగా నిజమవుతుంది అని చెప్తున్నారు. ఆరవ పాయింట్ ఏంటంటే నువ్వు ఆలోచించినది, నువ్వు చెప్పినది, నువ్వు చేసినది, ఇవి అన్నీ ఒకేసారి ఒక దిశలో ఉన్నప్పుడు అది నీ వాస్తవంగా మారుతుంది. ఏడవది చాలా ఇంపార్టెంట్ది, అదేంటో తెలుసుకుందాం. నిజంగా నమ్మని విషయాన్ని నువ్వు పూర్తిగా ఆలోచించడం, మాట్లాడడం, ఆచరించడం అసాధ్యం. అందుకే సృష్టి ప్రక్రియలో నమ్మకం లేదా తెలుసుకోవడం తప్పనిసరి. నమ్మకం అంటే బిలీఫ్స్, మన బిలీఫ్స్ మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. ఎనిమిదవ పాయింట్ ఏమిటంటే సృష్టి యొక్క పెద్ద రహస్యం. అది ఫలితం పైన ఆశ లేదా కోరికను వదిలి నిజమైన జ్ఞానం ప్లస్ కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్ సృష్టి ప్రక్రియను సమర్థవంతంగా నడిపించడం. 9వ పాయింట్, మీరు మీ జీవితంలో ఏది అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ క్రియేట్ చేసిన దానిని ఎంజాయ్ చేయడం అండ్ సెలబ్రేట్ చేసుకోవడం. 10వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు క్రియేట్ చేసుకున్న నీ జీవితం నీకు సంతృప్తిగా లేకపోతే దాన్ని మార్చుకోవచ్చు. ఏ విధంగా అంటే నీ థాట్స్ని, నీ యాక్షన్స్ని, నీ వర్డ్స్ని మార్చుకోవడం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 4th చాప్టర్ సమ్మరీ. మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.